హలో మై డియర్ స్టూడెంట్స్, జోసా రౌండ్ 1 రిజల్ట్స్ విడుదల చేశారు. ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టీ సీట్ల కోసం. సీట్ వచ్చిన అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్. సీట్ రాని వారు టెన్షన్ పడకండి. రౌండ్ 1లో 2025 రౌండ్ 6లో సీట్ వచ్చిందని మీరు అర్థం చేసుకొని పెట్టారు కదా, కాబట్టి రౌండ్ 6 వరకు ఛాన్సెస్ ఉంటాయి మీకు సీట్ రావడానికి. సార్ 2025లో వచ్చింది, నాకు ఇప్పుడు రాలేదు ఏంటని టెన్షన్ పడకండి, మీకు వస్తుంది. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి, వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, కొన్ని జాగ్రత్తలు ఏంటో చెప్తాను మై డియర్ స్టూడెంట్స్. లాస్ట్ వరకు చూడండి. నాట్ అలాటెడ్ వాళ్ళు ఏం చేయాలంటే వెయిట్ ఫర్ సెకండ్ రౌండ్ కోసం వెయిట్ చేయడమే. మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ కానీ ఫీజు పేమెంట్ కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు. సీట్ వచ్చిన తర్వాతనే చేయాలి. సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీకు నచ్చినా నచ్చకున్నా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి ఫీ పేమెంట్ చేసి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. మీకు సీట్ అలాట్మెంట్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. మీకు కాలేజ్ నచ్చకుంటే రౌండ్ 2లో బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయొచ్చు అనమాట. అయితే కొద్దిమందికి మార్క్ 2లో వచ్చినట్లే వచ్చింది, కొద్దిమందికి మార్క్ 2లో కన్నా వేరే కాలేజ్ వచ్చింది, కొద్దిమందికి మార్క్ 2లో వచ్చి రౌండ్ 1లో రాలేదు. డిసప్పాయింట్ అవ్వకండి. ఫర్ గుడ్ రిజల్ట్ బెస్ట్. మీకు 2025 బట్టి వచ్చిందంటే ఇక్కడ వస్తుంది 2026లో కూడా. అయితే స్టెప్స్ డేట్స్ ఎలా ఉన్నాయని అంటే, మనకు 10 o'clock రిజల్ట్ ఇచ్చారు కదా, ఈవినింగ్ 5 PM నుంచి 13th జూన్ ఈవినింగ్ 5 PM నుంచి జూన్ 26 వరకు మీరు ఫీ పేమెంట్ చేయాలి. టైం ఇచ్చారనమాట, దాదాపు 13 రోజులు. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఏమైనా క్వైరీస్ వస్తే రిజాల్వ్ చేయాలి. అందుకే తొందరగా అప్లోడ్ చేయండి. క్వైరీస్ ఏమన్నా మాకు మళ్ళీ అప్లోడ్ చేయండి అని చెప్తుంటారు, అప్పుడు మళ్ళీ అప్లోడ్ చేయాలన్నమాట దాన్ని బట్టి. ఓకేనా? అది నెక్స్ట్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే 26 జూన్ ఈవినింగ్ 5 PM వరకు ఉంది. అదే లాస్ట్ డేట్. దాని తర్వాత మీకు సీట్ మీరు కట్టలేదు ఫీజు అంటే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. మీరు కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు. ఓకేనా? మీకు ఫీజు కట్టకున్నా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకపోయినా మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. మీరు కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు. ఓకేనా? ఏదన్నా ఫీజు పేమెంట్ చేసినాక కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే 29th వరకు టైం ఇచ్చారనమాట. ఇవి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఒకసారి చూసుకోండి క్లియర్గా. దీని మీద ఫుల్ వీడియో చేశాను. ఫ్లో టు స్లైడ్ ఫ్రీజ్ ఎవరెవరు ఎలా చేస్తే ఏంటి అనేది ఒకసారి చేశాను. కింద లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి మై డియర్ స్టూడెంట్స్. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఫాలో అవుతుండండి. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.